సింధురం అనే చిన్న గ్రామం ఒకప్పుడు పచ్చని పొలాలతో, కలకాలం నిండిన బావులతో కళకళలాడేది. కాని ఏళ్ల తరబడి వర్షం కురవలేదు. బావులు ఎండిపోయాయి. పొలాలు బీడువేశాయి. గ్రామస్థులు ఎండిపోతున్న నేలని చూస్తూ వేదనలో మునిగిపోయారు. అయితే గ్రామమంచున ఒక పురాతన సరస్సు ఉంది, చంద్రకాంత సరస్సు. ఈ సరస్సు గురించి ఒక పురాణం ఉంది. పున్నమి రాత్రి నిష్కల్మషమైన హృదయంతో వచ్చిన వారిని ఈ సరస్సు అద్భుతంగా ఆశీర్వదిస్తుంది. కాని ఎప్పుడూ ఎవరూ ఆ నమ్మకాన్ని పరీక్షించలేదు. ఈ ఊరిలో మీరా అనే 12 ఏళ్ల చిన్నారి ఉండేది. ఆమె కుతూహలంతో నిండిన మనసు, సహాయస్ఫూర్తితో నిండిన హృదయం కలిగిన అమ్మాయి. తన ఊరిని తిరిగి హరితంగా చూడాలనే ఆశ ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ మెదిలేది. ఒకరోజు రాత్రి పున్నమి చంద్రుడు నెమ్మదిగా ఆకాశంలో తేలియాడుతుండగా ఆమె సరస్సు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సరస్సు దగ్గరకు చేరుకునేసరికి నీటిమీద వెండిమెట్లు మెరిసిపోతూ కనిపించాయి. అవి సరస్సు లోతుల్లోకి దిగిపోతూ ఉన్నాయి. మీరా ఆశ్చర్యంతో ముందడుగు వేసింది. ఆమె నీటిలో మునగలేదు. మెట్లపై తేలిపోతూ, లోతుగా దిగిపోతూ వెళ్ళిపోయింది. లోపల ఒక అద్భుతమైన నీటి రాజ్యం కనబడింది. స్ఫటిక శిలలతో చేసిన భవనాలు, రంగురంగుల మెరిసే చేపలు, తేలియాడే దీపాలు. రాజ్యంలోని చంద్రదేవత రాణి లూనారా మెరుస్తున్న దుస్తులతో మెరిసిపోతూ ముందుకు వచ్చారు. మీరా, నీ హృదయం శుద్ధమైనది. ఇక్కడకు రావడానికి నీవు అర్హురాలు అని లూనారా చిరునవ్వుతో చెప్పింది. నీ కోరిక ఏమిటి? మీరా ఒక్క క్షణం ఆలోచించింది. బంగారం, నిధులు, రాజ్యం ఇవేమీ ఆమెకు కావాల్సినవి కాదు. మా ఊరి బావులు ఎండిపోయాయి. మా గ్రామానికి నీటి కొరత ఉంది. నేను మా ఊరికి ఎప్పటికీ తరగని నీటివరం కోరుకుంటున్నాను. లూనారా మృదువుగా చిరునవ్వుతూ ఒక వెండి కన్నిటిబొట్టు చేతిలో పెట్టింది. ఈ బొట్టును బావిలో వేయండి. నీరు ఎప్పటికీ ఎండిపోదు అని ఆశీర్వదించారు. మీరా ఉదయం గ్రామానికి చేరుకుని బావిలో వెండిబొట్టు వదిలింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. బావి లోపల నుండి నీలం, వెండికాంతి వికసించింది. భూమి స్వల్పంగా కంపించింది. ఒక మహాప్రవాహంలా, కృష్ణనదిలా బావి నుండి నీరు ఉప్పొంగి వెలువడింది. గ్రామస్థులందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. ఎండిపోయిన భూమి మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. నల్లగా ఉన్న పొలాల్లో కొత్త మొక్కలు మొలిచాయి. చెట్లు తేజోమయం అయ్యాయి. పువ్వులు విరబుసాయి.